హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ శిల్పహాస, గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఇవాళ నేను ఒక ఇండియన్ సూపర్ ఫుడ్ గురించి చెప్తాను. ఈ పర్టికులర్ ఫ్రూట్ అన్నది ప్రెగ్నెన్సీలో తినటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి తల్లికి బిడ్డకి కూడా. కానీ చాలామంది ఈ ఫ్రూట్ డేంజరస్, దీనివల్ల అబార్షన్స్ అవుతాయి. ఆ ఫ్రూట్ ఏంటంటే అరటిపండు, బనానా. చాలామంది ఏమనుకుంటారంటే ప్రెగ్నెన్సీలో అరటిపండు తింటే అబార్షన్స్ అవుతాయి, లేదా తల్లికి జలుబు చేస్తుంది, బిడ్డకి న్యూమోనియా వస్తుంది, ఆర్ బ్లీడింగ్ అవుతుంది. ఇలా చాలా అపోహలు ఉన్నాయి ప్రజల్లో. బట్ అది ఏది నిజం కాదు. ఈ అరటిపండు అనేది చాలా 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 మంచి ఫ్రూట్. మీరు కనుక ఇప్పటి వరకు ఈ భయాలతో కనుక బనానాని మీ డయట్లో ఇంక్లూడ్ చేసుకోకపోయి ఉంటే ఇవాళ నుంచి స్టార్ట్ హ్యావింగ్ దిస్. నేను ఇప్పుడు ఈ ఫ్రూట్ తాలూకా బెనిఫిట్స్ చెప్తాను. అండ్ మన సబ్స్క్రైబర్ కూడా ఒకళ్ళు కమెంట్లో అడిగారు, లో మిడిల్ క్లాస్ వాళ్ళకి అండ్ లైక్ కాస్ట్లీ ఫ్రూట్స్ అఫోర్డ్ చేసుకోలేని వాళ్ళకి ఏదైనా డయట్ చెప్పండి అని. సో వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఆప్షన్. అది రిచ్చా పూరా అని కాదు, మనం తినే ఫుడ్ తాలూకా క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నేను పదే పదే చెప్తూ ఉంటాను. అందుకని ఈ పెస్టిసైడ్స్ వేసిన ఫ్రూట్స్ కానీ ఆర్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఎక్కడో పండి అంత దూరం నుంచి ప్రిజర్వేటివ్స్ అవన్నీ వేసి ట్రావెల్ చేసిన ఫ్రూట్స్ కంటే కూడా లోకల్ అండ్ సీజనల్ ఫ్రూట్స్ మనం ప్రిఫర్ చేయాలి. సో రిచ్ ఆర్ పూర్ ఎవరికైనా సరే బనానా ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రూట్. ఎందుకంటే దీంట్లో పెస్టిసైడ్స్ ఉండవు. దిస్ ఈజ్ లోకల్, సీజనల్, ఎప్పుడు మనకు దొరుకుతుంది, అండ్ ఈజీగా యాక్సెసిబుల్, మనకి ఎక్కడైనా సరే దొరికేస్తుంది, అండ్ వెరీ చీప్. సో దట్ ఈస్ అబౌట్ ద బేసిక్స్. ఇప్పుడు నేను బనానా తాలూకా బెనిఫిట్స్ గురించి చెప్తాను. యూ విల్ బి సర్ప్రైజ్ టు నో దట్ బనానాలో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయా అని అనిపిస్తుంది మీకు ఇది వింటే. అదేంటంటే బేసిక్గా బనానా ఈజ్ వెరీ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్. అంటే కార్బోహైడ్రేట్స్ అన్నవి మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీలో అప్పుడప్పుడు కళ్ళు తిరగటం కానీ, అంటే గ్లూకోజ్ లెవెల్స్ డ్రాప్ అవటం కానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ ఎదురుపడుతూ ఉంటాయి ప్రెగ్నెంట్ లేడీస్కి. సో ఆ సిట్యుయేషన్స్లో కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బికాస్ ఇన్స్టెంట్గా మీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది బికాస్ ఆఫ్ ఇట్స్ కార్బోహైడ్రేట్ కంటెంట్. సో ఆల్వేస్ క్యారీ అ బనానా. మీరు ప్రెగ్నెంట్ అయితే ఎప్పుడు కూడా మీ హ్యాండ్ బ్యాగ్లో ఒక బనానా ఉంచుకోండి. మీరు డాక్టర్ అపాయింట్మెంట్స్కి వెళ్తున్నప్పుడైనా, లేదా బయటకు వెళ్తున్నప్పుడైనా, ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ యూ ఫీల్ హంగ్రీ ఆర్ కళ్ళు తిరిగినట్టు అనిపించిన, గిడిగా అనిపించినప్పుడు హ్యావ్ ఎ బనానా. ఓకే, అండ్ కార్బోహైడ్రేట్స్ కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి దీంట్లో అంటే ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం. మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి, మజిల్స్ స్ట్రాంగ్గా ఉండటానికి, బేబీ తాలూకా బోన్స్ స్ట్రాంగ్గా డెవలప్ అవడానికి కాల్షియం హెల్ప్ చేస్తుంది. అలాగే దీంట్లో మెగ్నీషియం రిచ్గా ఉంటుంది. చాలామందికి కండరాలు పట్టేయటము, లెగ్ క్రాంప్స్ రావటం ఉంటుంది కదా ప్రెగ్నెన్సీలో, దాన్ని సాల్వ్ చేయడానికి కూడా బనానా విల్ హెల్ప్. అండ్ దీంట్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది. పొటాషియం అనేది హై బ్లడ్ ప్రెషర్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ప్రెగ్నెన్సీలో హై బ్లడ్ ప్రెషర్ అనేది డేంజరస్, సో అది రాకుండా ఉండటానికి కూడా బనానా హెల్ప్ చేస్తుంది. అలాగే దీంట్లో పైరోడాక్సిన్ B6 ఎక్కువ ఉంటుంది. మనం మామూలుగా ప్రెగ్నెన్సీలో వేవిళ్ళతో బాధపడతారు కదా చాలామంది, అవి తగ్గడానికి మేము ఆర్టిఫిషియల్గా కూడా పైరోడాక్సిన్ లాంటి సప్లిమెంట్ ట్యాబ్లెట్ రూపంలో ఇస్తూ ఉంటాం. బట్ బనానాలో అది న్యాచురల్గా ఉంటుంది. సో అంత బెనిఫిట్స్ ఉంటాయి మీకు బనానాతో. సో మీకు ఈ ఎక్సెసివ్ వామిటింగ్స్ నుంచి ఆర్ వామిటింగ్ సెన్సేషన్ నుంచి కాపాడటానికి కూడా బనానా హెల్ప్ చేస్తుంది. అలాగే వైటమిన్ C ఎక్కువ ఉంటుంది. సో వైటమిన్ C అనేది బేసిక్గా మీ ఇమ్యూనిటీని బాగా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మీ స్కిన్ హెల్త్కి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ మీరు ఏవైతే సప్లిమెంట్స్ తీసుకుంటారో ఐరన్ లాంటివి, అవి బాగా అబ్జార్బ్ అవడానికి బాడీకి హెల్ప్ చేస్తుంది. ఆర్ఎల్స్ మామూలుగా మీ ఫుడ్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉన్నాయి కదా, బీట్రూట్స్ కానీ, క్యారెట్స్ కానీ, ఆకుకూరలు కానీ, వీటిల్లోంచి ఐరన్ అబ్జార్బ్ అవడానికి కూడా వైటమిన్ C విల్ హెల్ప్. అండ్ ఫైబర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ప్రెగ్నెంట్ ఉమెన్ చాలామంది మలబద్ధకంతో, కాన్స్టిపేషన్తో సఫర్ అవుతూ ఉంటారు బికాస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ హార్మోన్స్. సో కాన్స్టిపేషన్తో ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఫైబర్ రిచ్ డయట్ తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో ఆ ఫైబర్ అనేది బనానాలో పుష్కలంగా ఉంటుంది. చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చిన్న ఒక్క బనానాలో. ఇట్స్ వెరీ చీప్. సో ఇంత తక్కువ డబ్బులతో మీకు ఎన్ని పోషకాలు ఉన్న ఫ్రూట్ అవైలబుల్గా ఉన్నా కూడా చాలా భయాలతో దీన్ని పక్కన పెడుతూ ఉంటారు. ప్లీజ్ డు నాట్ డూ దాట్. అండ్ ఇంకొకటి, ఇనిషియల్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఏ ఫుడ్స్ తినాలనిపించదు అండ్ వామిటింగ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. అలాంటి సిచ్యుయేషన్స్లో ఏం రికమెండ్ చేస్తానంటే నేను, హై క్యాలరీ ఫుడ్స్ తీసుకోండి. అంటే మనం తినే ఫుడ్ పోర్షన్ తక్కువైనా కూడా దాని నుంచి వచ్చే ఎనర్జీ ఎక్కువ ఉండాలి, న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండాలి. సో అలాంటి సూపర్ ఫుడ్కి ఒక ఎగ్జాంపుల్ ఈజ్ బనానా. బికాస్ ఇది మీరు తింటే దీంట్లో నేను ఇప్పుడు ఏవైతే పోషకాలు చెప్పానో అవన్నీ వస్తాయి, దాంతోపాటు ఎనర్జీ వస్తుంది.
ఓకే. సో మీరు మీ బాడీకి అవసరమైన క్యాలరీస్, ఎనర్జీని ప్రొవైడ్ చేయడానికి బనానా హెల్ప్ చేస్తుంది. ఇనీషియల్‌గా మీకు ఏ ఫ్రూట్స్ తినాలనిపించకపోయినా, ఒకవేళ బనానా మీకు నచ్చుతూ ఉంటే గనక డెఫినిట్‌గా రోజుకి 1 ఆర్ 2 బనానాస్ ఇంక్లూడ్ చేసుకోండి డయట్‌లో. అండ్ ఎన్ని బనానాస్ తినొచ్చు? 1 ఆర్ 2 ఈజ్ ఎనఫ్. అండ్ బనానాని ఫస్ట్ ట్రైమిస్టర్‌లో అంటే ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా తీసుకోవచ్చు. ఏమీ కాంట్రాఇండికేషన్ లేదు. తీసుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా ఫస్ట్ 3 మంత్స్‌లో కూడా తీసుకోండి. ఎందుకు ఇంత స్పెసిఫిక్‌గా చెప్తున్నానంటే, ఇది బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే నేను ఇందాక చెప్పినట్టు ఇది థర్డ్ ట్రైమిస్టర్‌లో మీకు హై బ్లడ్ ప్రెషర్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. సో, బేసిక్‌గా బనానా ఈజ్ అ సూపర్ ఫ్రూట్. సో, ఇప్పటి వరకు మీరు ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే డెఫినిట్‌గా ఇంక్లూడ్ చేసుకోండి. ఎప్పుడు తినొచ్చు అంటే ఎనీ టైమ్ ఆఫ్ ద డే. మీరు ఫస్ట్ మీల్ లాగా తీసుకోవచ్చు ఆర్ స్నాక్ లాగా తీసుకోవచ్చు. మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకోండి. సో, చెప్పాను కదా! ప్రెగ్నెన్సీలో అరటిపండు చక్కగా తినొచ్చు. అది ఏ రకంగాను మీకు కానీ, మీ బిడ్డకి గానీ హార్మ్‌ఫుల్ కాదు. సో, మీకు కొంతమందికి మాత్రం బనానా సూట్ అవ్వదు. తిన్న తర్వాత జలుబు చేయటం కానీ అలాంటివి కొంతమందికి అవుతాయి. చాలా తక్కువ మందికి. సో, అలాగా ఎప్పుడు చిన్నప్పటి నుంచి బనానా పడదు అనుకుంటే ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయండి. అదర్‌వైజ్ మీరు బిఫోర్ ప్రెగ్నెన్సీ తింటున్నారు, కంఫర్టబుల్‌గా ఉంది అంటే మాత్రం మీరు ప్లీజ్ కంటిన్యూ టు ఈట్. థాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.